హలో అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ఈ మటన్ కర్రీ కోసం నేను 1/2 కేజీ మటన్ని తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కకు పెట్టుకున్నానండి. ఇందులోకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ముందుగా కోసుకొని పెట్టుకున్నానండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు వేయించుకొని ఉల్లిపాయలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి పెట్టి 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని కలుపుకోవాలండి. ఈ టమాటాలు కొంచెం వేగ మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, కాసేపు కలిపేసి మూత పెట్టుకొని కాస్త మగ్గించుకోవాలండి. టమాటాలు మగ్గినాయండి. కాసేపు కలుపుకొని కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న మటన్ని వేసుకోవాలి. కాసేపు మటన్ని కలుపుకొని మటన్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని కాసేపు కలుపుకొని మటన్ని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మటన్ కాస్త మగ్గిందండి. ఇందులోకి జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మటన్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నానండి. కాసేపు మూత పెట్టి స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నానండి. స్పైసెస్ నుంచి పచ్చివాసన పోయిందండి. టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. బాగా కలుపుకొని ఈ మటన్లోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే మటన్ టేస్ట్గా ఉంటుంది. కాసేపు మూత పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి. కారంలో పచ్చివాసన పోయింది. నేను 2 పెద్ద గ్లాసులతో వాటర్ తీసుకొని వేసుకుంటున్నానండి. మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలండి మటన్ని. మటన్ ఉడికిపోయిందండి. గ్రేవీ కూడా దగ్గరికి వచ్చింది, చిక్కపడిందండి గ్రేవీ కూడా. మటన్ కూడా ఉడికిపోయింది. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మటన్ కర్రీని మనం సర్వింగ్ డిష్లోకి తీసుకుందామండి.
ఈ మటన్ కర్రీ నేను చేసిన విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ప్లీజ్ లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.